పొగ త్రాగుట మద్యం సేవించట ఆరోగ్యానికి హానికరము. రే సర్లో సరేరా. గేమ్స్ ఆడుతున్నానే. ఓ సురేష్ నువ్వనేరా. ఫేస్బుక్లో ఉన్నాను రా, 5 minutes ఆగరా. రే సర్లేవరా, వాళ్ళిద్దరు అడిగినా ఇవ్వట్లేదు. 5 నిమిషాలు, 5 నిమిషాలు. చే, ఎవరిని అడిగినా సెల్ ఇవ్వట్లేదురా. ఇప్పటికన్నా వీళ్ళకన్నా మంచి సెల్ కొనాలి. చే, అదేంట్రా అలా కొట్టేసావు? సెల్లాగా చచ్చిపోతాడు నువ్వు. కాళ్ళు బాగోలేదని కడుక్కోవడానికి దిగాను. ఏమైందిరా, ఎక్కడ ఉన్నారేంటి? ఏం లేదురా, కాళ్ళు బాగోలేదని ఇలా కడుక్కోవడానికి దిగాను. ఈడేం చేశాడు, ఇలా కొడేసాడు. అదేం పర్రా నువ్వు నీటిలో కాలు కడుక్కున్నందు మాత్రం కొడతావా? ఇలా కొడతావా? తిప్పి తిప్పి నన్నే కొట్టారా. ఫోన్లే గాని చల్లగొన్నాను చూడండి. సెల్ల భలే ఉందిరా. పీస్ చూసావా ఎలా నిగరగలాడిపోతుందో? సాయంత్రం పార్టీ కూడా అలాగే ఉండాలి మరి. సర్లే గాని మన ఫ్రెండ్స్ అందరికి కాల్ చేయండి ఎక్కడున్నా సరే. రారా ఒరే తీయండి రా, త్వరగా తీయండి, త్వరగా తీయండి. ఒరే మణి, నువ్వు చాలా బెటర్ రా. ఆ డూబుగాడు 10 లక్షలు ఇల్లు కట్టాడు కానీ ఏమి ఇప్పలేదు, కానీ సెల్ల కొని పట్టిప్పించావురా నువ్వు. చాలా బెటర్ రా. గ్రేట్ రా. రే బావా, సెల్ల కొన్నావు కదా, మా చెల్లికి చూపించావా లేదా? నాకు మీరేళ్ళ కంటే మీరే ఎక్కువరా. సత్యంరా, కరెంట్ కూడా వచ్చిందిరా. ఈ సైడ్ రా బిస్కెట్. ఆగండి, నా బర్త్డే ఇంకా 6 నెలలు ఉందిరా, కంగారు కండి. అప్పుడు పిత్తన పార్టీ. ఒరే మని, టిఫిన్ చేయడానికి డబ్బులు ఉండేవి కాదు, అంత కాస్ట్లీ సెల్ ఎలా కొన్నారా? ఎవరికి చెప్పగా ఆ డబ్బులతోనే కొన్నాను. మనం కూడా టిఫిన్ మానేస్తే ఇలాంటి సార్లు బోల్డ్ అని కొనుక్కొచ్చురా బా. కొనరా, కొందాం. రేపు నుంచి మనగాని పిల్లలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళక్కర్లేదురా, ఫోన్ చేస్తే ఆడే వచ్చేస్తాడు. ఆడెక్కడ వస్తాడే, మా చెల్లితో మాట్లాడడానికి టైమే సరిపోదు. వస్తాడనుకుంటున్నావా? రాడు. నాకు వెనకొచ్చే తెల్ల వెంట్రుక లాంటి లవర్ కన్నా ముందొచ్చే నల్ల వెంట్రుక లాంటి మీరంటేనే ఇష్టంరా. అబ్బా, గుండెలు పిండేశారు అబ్బాయి. ఇది ఎందులో చూద్దాం. నువ్వు సారా దాగుడు మాను రన్నో లేకుంటే సచ్చి నీదా దట్స్ మై సెల్. అరింగ్టన్ మాసరా. పవర్ స్టార్ ఫ్యాన్ అక్కడ. ఎరా బాబ్జీ, ఎంఎస్ లో జాబ్ చేస్తున్నాను రా. చూస్తాను రా, దాని ఏముంది. అన్ని కటింగ్లు పోని 3 ఏళ్ళు వస్తుందిరా.
కరెక్ట్గా చెప్పేవారా, అదే మెడికల్ షాప్ కరెక్ట్గా చెప్పేశావు. నిజమేరా అబ్బు. సర్లే బా వెళ్ళిపోవచ్చు. రారా దా నువ్వు వచ్చే. ఓకేరా బాయ్ రా. బాయ్ రా. చూశారు కదా వీడిని, సెల్ల దొరికిన చిరునవ్వు కూడా నవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. చూద్దాం ఈ మెంటలోడు మ్యాటర్ ఏంటో. బా నైట్ బాగా ఓవర్ అయిపోయిందిరా. ఎట్లా పుచ్చుకోండా. నా సెల్ పెడిపోయింది ఒకసారి సెల్ ఉంది. ఎవడ్రా బాబు ఇటు పొద్దున్నే. హలో హలో, మీ దగ్గర ఉన్న సెల్ నాది, రాత్రి పడేసుకున్నట్టున్నా. మీకు దొరికినట్లయితే ఇచ్చేయండి. ఈ సెల్ నీదా? అవునండి నాదే. పడేసుకున్నావా? అవునండి పడేసుకున్నాను, ఇచ్చేయండి. పడేసుకుంటే పోయినట్టే. ఫోన్ పెట్టే. సార్ సార్ అదేంటి సార్ అలా అంటారా? మంచి కల్లా ఉంటే ఏంటంటే చే ఒరే మనీ కొస్సెల్లో గేమ్స్ బెల్ ఉంటారా ఒకసారి ఎవరా? పొద్దున్నే గేమ్స్ ఏంటో చిరాగ్గానే. పార్టీలో మా అందరికి మొక్కలు మసి పూసావు, కానీ ఇప్పుడు మాత్రం కబుర్లు చెప్తున్నావు. కబుర్లు నీళ్ళట్టు ఉండాలిరా, మొత్తానికి ఉండాలి. వెళ్ళిపోతున్నావా? గుర్తుపెట్టుకుంటాను రా, గుర్తుపెట్టుకుంటాను. గుర్తుపెట్టుకుని వెళ్ళరా. పొద్దున్నే గేమ్స్ అంట, సలపో నేను ఎడుతుంటే. ఇప్పుడు నేను చల్లాడితే ఏమనుకుంటాడు ఏటో. ఒరే చందో సార్ చల్లీరా. సిగ్గుందిరా నీకు? నీ మొక్కలు సిగ్గుందిరా? గేమ్స్ ఆడుకుంటాను సెల్ నెంబరా అంటే ఇవ్వలేదు. ఎలా ఇస్తాననుకుంటున్నారా నువ్వు? ఎలా ఇస్తాననుకుంటున్నావు? నాకు చెప్పు చెప్పు చెప్పు. అది కాదురా చందు, మొన్న రాత్రి పార్టీలో సెల్ పోయిందిరా. ఆ బాధలో అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. సారీరా. నా సెల్కి కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేసిండ్రా. దొరికినోడు ఎత్తాడు, మళ్ళీ ఫోన్ చేయమన్నాడు. అందుకే నేను సెల్ అడిగా. ఈ విషయం నాకు చెప్పాలి కదరా, తెలీదు కదా, సారీ. హలో, సెల్ ఇచ్చేస్తారు కదా సార్? చెప్పు. సార్ ఇచ్చేస్తారు కదా? ఇచ్చేస్తానమ్మా. నీ సెల్ నాకెందుకు? ఇప్పుడు ఇస్తా సార్. నీకు ఎప్పుడు కావాలి? ఇప్పుడే కావాలి సార్. ఎక్కడికి రమ్మంటారు? అక్కడికి వచ్చేయి. ఎక్కడికి? అక్కడికి వచ్చారా, గమ్మున వచ్చి అడ్రస్ మర్చిపోయి టైం వేస్ట్ చేయకరోయ్. సెల్ కావాలంటే ఇడికి. రే మనీ, చందుగడికి యాక్సిడెంట్ అయ్యిదిరా. ఎలా జరిగిందిరా? బండి మించి పడిపోడురా. అడిగి సైకిల్ దొక్కడమే రాదు, బండి ఆవిడ ఇచ్చాడు రా. అదే అర్థం లేదురా నాకు. ఇంతకీ హాస్పిటల్లో సాయి చూద్దా సార్. సార్ లిఫ్ట్ సార్. సార్ సార్ అరే నువ్వు ఎక్కిరే, నేను వెనకాల వస్తాను. ఎక్కు, త్వరగా ఎక్కు. ఎక్కడికండి? ఇక్కడికే సార్, హాస్పిటల్కి. నమస్తే డాక్టర్. కూర్చోండి. ఏంటి మీ ప్రాబ్లం? మార్నింగ్ మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందంట కదా డాక్టర్, ఇప్పుడు ఎలా ఉంది? చందు మీ ఫ్రెండే కదా? ఎస్ డాక్టర్. మీ ఫ్రెండ్ తలకి బలమైన గాయం తగడంతో రక్తం గట్టికట్టింది. దాన్ని ఆపరేషన్ చేసి తొలగించాలి. సుమారు ₹1,00,000 వరకు అవుతుంది. 2 డేస్లో మీరు డబ్బు అరేంజ్ చేస్తే ఆపరేషన్ చేయవచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్ ప్రాణానికే ప్రమాదం. ₹1,00,000? సరే సార్, అరేంజ్ చేస్తాను.
రే చందుగడికి ఎలా ఉందిరా? రే ఆడికి ఏమైందిరా? మాట్లాడవేట్రా? ₹1,00,000 ఖర్చు అవుద్దన్నారు రా. ₹1,00,000 అలాగే తీవ్రమైన గాయం తగిలిందంటరా. ₹1,00,000 అవుద్దండి. ఇప్పుడు ఏం చేద్దాం రా? మనమే ఏదోలా కలెక్ట్ చేసి చేద్దాంరా. సరేనా? ఎరా ఏమైందిరా? మన ఫ్రెండ్స్ అందరి దగ్గర కలెక్ట్ చేస్తే 80,000 వచ్చిందిరా. ఇంకా 20,000 కావాలి. నిన్ననే కదరా ఉన్న డబ్బులతో మొబైల్ కొన్నావు. ఇప్పుడు ఆ మొబైల్ అమ్మేసి ఆపరేషన్ చేద్దాం అన్నా మొబైల్ లేదు. ఇంకా ఆఖరిసారిగా కాల్ చేసి చూడరా. హలో హలో సార్, నేను చెప్పింది ఒకసారి వినండి. మీరు ఫోన్ కట్ చేయకండి. నేను చెప్పిన తర్వాత మీ ఇష్టం. ఏంటి చెప్పు. మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది సార్. చావు బతుకుల మధ్య ఉన్నాడు. సుమారు ₹1,00,000 వరకు ఖర్చు అవుతుంది. 80,000 వరకు సర్దుబాటు అయింది సార్. ఇంకా 20,000 కావాలి. మీరు సెల్ ఇస్తే ఆ సెల్ అమ్మి ఆపరేషన్ చేయించాలి. ఇదంతా నా సెల్ నాకు వస్తుందని చెప్పడం కోసం కాదు. ఆలోచించండి. ఇదే నాకున్న చివరి అవకాశం. సరే మీరు అంతలా చెప్తున్నారు కాబట్టి రేపు కలుద్దాం. అయితే రేపు 10 గంటలకి కాకినాడలోని ఇండస్ట్రియల్లో కలుద్దాం. సరే అయితే ఉంటున్నాను. అప్పుడు డబ్బులు లేక మా ఫ్రెండ్ని చంపుకున్నాను. ఇప్పుడు ఈ ఫ్రెండ్ అయినా బ్రతికించుకోవాలి. మీరేనా వర్మ? అవును నేనే. సెల్ పాడేసుకోవడం నా తప్పే సార్. కానీ మా ఫ్రెండ్ చావు బతుకున్నాడు సార్. సెల్ ఇవ్వండి. నిన్ను ఇబ్బంది పెట్టినందుకు సారీ. ఫ్రెండ్ లేని జీవితం ఎలా ఉంటుందో నాకు తెలుసు. మళ్ళీ మీ ఫ్రెండ్కి ఏదైనా అయిన దగ్గర నుంచి ఆ పాప నాకు చుట్టుకుంటుంది. నా బెస్ట్ ఫ్రెండ్ కూడా ఇటువంటి పరిస్థితుల్లోనే చనిపోయాడు. మీలాగా ఆ రోజు మా దగ్గర డబ్బులు లేక చేతిలో చంపేసుకున్నాం. ఆ సంఘటన ఇప్పటికీ నా కళ్ళలో మెదులుతూ ఉంది. ఓకే సార్, సెలవు సార్. థ్యాంక్ యూ సార్. మేము ఏం మర్చిపోలేను సార్. ఇంకా వెళ్తున్నాను. ఎక్కడికి? చెప్పాను కదా సార్, మా ఫ్రెండ్కి ఆపరేషన్ చేయించాలని. సెల్ అమ్మడానికి వెళ్తున్నాను. కష్టపడి కొనుక్కున్నట్టు నా సెల్ ఎందుకు అంత డబ్బులు ఉన్నాయి తీసుకో. వద్దు సార్, వద్దు సార్, వద్దు. పర్లేదు తీసుకో. చాలా థ్యాంక్స్ సార్. సార్ ఏంటి? సార్ కాదు ఫ్రెండ్. నిజమైన స్నేహానికి అర్థాలు నిర్వచనాలు ఏమీ లేవు. నిజమైన స్నేహానికి నిదర్శనం మా ఈ షార్ట్ ఫిల్మ్.